బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియపై ఆయన చర్చించనున్నారు. అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరమ్మతుల ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టులలో చేయాల్సిన పరీక్షలు, సామాగ్రి, గడువులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైన కూడా సమీక్ష జరగనుంది. నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతు ప్రక్రియపై ఆయన చర్చించనున్నారు. అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరమ్మతుల ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టులలో చేయాల్సిన పరీక్షలు, సామాగ్రి, గడువులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైన కూడా సమీక్ష జరగనుంది. నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియపై ఆయన చర్చించనున్నారు. అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియపై ఆయన చర్చించనున్నారు. అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరమ్మతుల ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టులలో చేయాల్సిన పరీక్షలు, సామాగ్రి, గడువులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైన కూడా సమీక్ష జరగనుంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఉషా, చెప్పండి. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించేటటువంటి ఈ సమీక్ష ఏదైతే ఉందో చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు, ఇతర ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మరమ్మతుల ప్రక్రియపై విస్తృతంగా చర్చించనున్నారు. చేయాల్సిన పరీక్షలు, అలాగే సామాగ్రి, గడువుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులపైన సమీక్షించనున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ పునరుద్ధరణ పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి అన్న కోణంలోనే గత వారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు సమీక్షించడం జరిగింది. సమీక్షలో భాగంగా చాలా వరకు అక్కడ కుంగినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, మరమ్మతు ప్రక్రియకు సంబంధించి మెటీరియల్ ఏదైతే పిల్లర్లకి సంబంధించినటువంటి సిమెంట్, కాంక్రీట్, ఇతర
సామాగ్రి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి, అలాగే వాటన్నిటికి సంబంధించినటువంటి మొత్తం కూడా మెటీరియల్, నాణ్యమైనటువంటి మెటీరియల్ ని వాడాలి అన్న కోణంలో కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇవాళ మరమ్మత్తు పనులకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి సమన్వయమైనటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే లోయర్ క్యాడర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే అక్కడ జరగాల్సినటువంటి మరమ్మతులకి సంబంధించినటువంటి కూలీలు, వీటన్నిటికీ సంబంధించి కూడా సమీక్షా సమావేశం అయితే విస్తృతంగా అయితే సమావేశం అయితే జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఈ సమావేశానికి సంబంధించి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయిలో ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ముగించేసేయాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి నీటి సరఫరా ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ప్రజల అవసరాల నిమిత్తము పూర్తి స్థాయిలో నిర్మించాలి అన్న కోణంలోనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వీటిని ఎలాగైనా సరే త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.